ప్రజలు స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకాశం జిల్లాలోని 1-2 కేసులు మాత్రమే నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. చేమకుర్తి మండలంలోని పాటిమీదిపాలెం గ్రామంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జల సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సురక్షిత త్రాగునీటి గురించి అవగాహన కల్పించారు. గ్రామంలో పర్యటించి పంపుల్లో వస్తున్నటువంటి నీటిని పరీక్ష చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ పురుగు కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుందని, ఇది ప్రాణాంతకం కాదన్నారు. మొదట్లోనే గుర్తించి చికిత్స తీసుకుంటే నయమవుతుందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. రెండోది ఏంటంటే మొత్తం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఈ స్క్రబ్ టైఫస్ అని చెప్పేసి ఈ మధ్యన ఒక ఇన్సెక్ట్ కుట్టడం ద్వారా ఒక విపరీతమైన ఫీవర్స్ వస్తున్నాయి, కేసెస్ కూడా బాగా పెరుగుతున్నాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే అది దానివల్ల డేంజర్ అయితే లేదు. ప్రజలందరూ కూడా అపోహలో ఉన్నారు. అది కుట్టింది అని అంటే కనుక చనిపోతారు అనే అపోహలో ఉన్నారు. దయచేసి అది కాదది. పుట్టిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఒక జ్వరము, ఫీవరు, తర్వాత చలి జ్వరం లాంటి చిన్న సిమ్టమ్స్ ఉన్నాయి. ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మా దగ్గర ఉన్నటువంటి పిహెచ్సికి వెళ్తే అది డయాగ్నోస్ చేసి చిన్న ట్యాబ్లెట్స్, పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్స్తో కూడా క్యూర్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి మీరు చెప్పకుండా వదిలేసేస్తే అది ఫర్దర్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి దాన్ని మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు 2-3 కేసులు వచ్చినాయి ప్రకాశం జిల్లాకు సంబంధించి. అవి ఎందుకు వచ్చినాయి వీళ్ళకి అని చెప్పేసి బ్యాక్ ఎండ్లో మనం ఒకసారి వెరిఫై చేస్తే అది వాళ్ళ పొలంలోకి వెళ్ళినప్పుడు, పొలం పని చేస్తున్నప్పుడు అక్కడ అది ఇన్సెక్ట్ పుట్టడం ద్వారా, తర్వాత రెగ్యులర్గా వచ్చేది ఏంటంటే మనకి ఇసుక దగ్గర కంటే బీచ్ శాండ్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఏదైనా ఏమంటారని తోట పనులు అంటే లైక్ హార్టికల్చర్ ఏరియాలో అక్కడ ఏదైనా పని చేసినప్పుడు కానీ, లేదంటే ఈ పొలం పనులు చేసి మనం మధ్యాహ్నం మాటలు భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు పడుకుందాంలే అని చెప్పి గొట్ల మీద ఆటల మీద మనం పడుకుంటూ ఉంటారు. అటువంటి ఏరియాలో అటువంటి టైంలో కూడా ఆ బగ్ దాన్ని కుట్టడం వల్ల ఈ ఫీవర్స్ వస్తున్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ కుట్టినా కానీ డజంట్ మ్యాటర్, బట్ ఇమ్మీడియట్గా మీరు ఈ నియరెస్ట్ హాస్పిటల్కి రావాలి. దీని మీద జిల్లా వ్యాప్తంగా క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రతి ఇంటింటికి వెళ్ళి దీని గురించి మనం చెప్తున్నాము. సో మీడియా మిత్రులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే మీ ద్వారా ప్రజలందరికీ కూడా దాని గురించి భయపడవసరం లేదు. కానీ ఇమ్మీడియట్గా అటువంటిది ఏదన్నా వాళ్ళకి అనిపించినా, వాళ్ళు ఇది అదే కాకపోతే ఏమాత్రం చిన్నది అనిపించినా, ఫీవర్